నార్వేలోని టెలిమార్క్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చిన్న పారిశ్రామిక పట్టణం రుకాన్. చుట్టూ ఎత్తైన కొండల మధ్య లోయలో ఉన్నట్టుగా ఉంటుంది పట్టణం. ఆ కొండల మూలంగా 6 నెలల పాటు ఆ ఊర్లో ఎండ పడదు. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు కొండల నీడ కమ్ముకుని ఉంటుంది. రుకాన్ లో సుమారు 4000 మంది నివసిస్తున్నారు. 100 ఏళ్ల క్రితం ఈ ఊరిలో వెలుతురు పడేలా చేయాలని శామ్ అనే పారిశ్రామికవేత్త అనేక ప్రయత్నాలు చేశారు. రుకాన్ సమీపంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టారాయన. అక్కడికి సమీపంలో 340 అడుగుల ఎత్తైన జలపాతం ఉంది. పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచనతో అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. దాని నిర్మాణం తర్వాతే రుకాన్ పట్టణం అభివృద్ధి చెందింది. అయితే టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో పట్టణానికి కావలసిన వెలుతురు అందించలేకపోయారు శామ్. అయితే సూర్యుడిని చూసే అవకాశం పట్టణ ప్రజలకు అందించడం కోసం 1928లో సొంత ఖర్చుతో కేబుల్ కార్ నిర్మాణం చేయించారు. ఆ కేబుల్ కార్లో ప్రయాణించి కొండపైకి చేరుకుని ప్రజలు ఎండలో కాసేపు గడిపి ఆనందించి వచ్చేవారు. ఇప్పటికీ అక్కడి ప్రజలు కేబుల్ కార్ను ఉపయోగించే కొండపైకి చేరుకుంటారు. సూర్యకిరణాలు సోకకుండా ఎన్నాళ్లు గడపడం, తమ జీవితాలు చీకట్లోనే ముగిసిపోవాలా, ఇలాంటి ఆలోచనలు చేసేవారు స్థానికులు. 2005లో మార్టిన్ అండర్సన్ అనే స్థానికుడికి కొండపై అద్దాలు బిగించడం ద్వారా పట్టణంలో సూర్యరశ్మి పడేలా చేయవచ్చని ఆలోచన తట్టింది. ఇటలీలోని విగనెల్లా అనే గ్రామంలో సూర్యుని వెలుతురు ప్రతిబింబించడం కోసం అద్దాలు ఏర్పాటు చేసిన విషయం అండర్సన్ తెలుసుకున్నాడు. అదే ఆలోచనను ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. స్థానికులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తన ఆలోచనను వివరించాడు. ప్రజల పెట్టుబడి, ప్రైవేట్ భాగస్వామ్యంతో అద్దాల బిగింపుకు అందరూ ఓకే చెప్పారు. దాంతో పట్టణంలోని మార్కెట్ సమీపంలో ఉండే ఎత్తైన కొండపై 450 మీటర్ల ఎత్తులో 3 పెద్ద పెద్ద అద్దాలు అమర్చారు. సూర్యుని వెలుతురు ఆ అద్దాలపై పడి సరిగ్గా మార్కెట్ సెంటర్లోకి పరావర్తనం చెందేలా ఏర్పాటు చేశారు. కథ ఇక్కడితోనే అయిపోలేదు. మరింత తెలివిగా ఈ అద్దాలను కంప్యూటర్కు అనుసంధానించారు. దానివల్ల సూర్యుని కదలికలకు అనుగుణంగా అద్దాలు పొద్దుతిరుగుడు పువ్వుల్లా కదులుతుంటాయి. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి అద్దాలు కొద్దిగా కదులుతుంటాయి. అలా రోజులో సూర్యుడు ఉన్నంత సమయం పట్టణంలో వెలుతురు పడేలా చేసుకున్నారు. ఒకప్పుడు చీకటి కొట్టంలా మగ్గిపోయిన రుకాన్లో ఇప్పుడు పట్టపగలు వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఆ వెలుతురు ప్రజల ముఖాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేసింది. సూర్యకిరణాల కోసం ఇప్పుడు స్థానికులు కేబుల్ కార్లో కొండపైకి వెళ్లడం లేదు. పట్టణంలోని సెంటర్కు వచ్చి ఆనందిస్తున్నారు.